నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం। ఇవాల్టి కార్యక్రమంలో ఆసక్తికరమైన కథనాలతో మీ ముందుకొచ్చింది। అవేంటో చూసేద్దాం పదండి। వేసవి వచ్చిందంటే చాలు విరివిగా దొరికే మామిడి పళ్ళను తిననివారు అంటూ ఎవరూ ఉండరు। అలాంటి మామిడికాయలను టేబుల్ ఫ్రూట్గానే కాక రకరకాల ఉత్పత్తులు తయారు చేసి వినియోగిస్తారు। అందులో ముఖ్యమైనది మామిడికాయల నుంచి తయారు చేసే ఆమ్చూర్। వీటిని కొన్ని ప్రాంతాల్లో ఒరుగులు అని కూడా పిలుస్తారు। ఉత్తర భారతదేశ ప్రజలు ఆమ్చూర్ను చాలా ఇష్టంగా తినే ఆహార పదార్థాల్లో వినియోగిస్తూ ఉంటారు। దీనిని వ్యాపార మార్గంగా మలుచుకొని గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల రైతులు ఆమ్చూర్ను తయారు చేసి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో విక్రయిస్తున్నారు। ప్రతి ఏడాది వేసవి కాలంలో ముఖ్యంగా మే జూన్ మాసంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వాటిని కొనుగోలు చేసి అమ్మకాలు జరిపే వ్యాపారం జోరుగా సాగుతోంది। ఆమ్చూర్ను ఉపాధి మార్గంగా ఎంచుకున్న మామిడి రైతుల అనుభవాలేంటో తెలుసుకుందాం। నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆమ్చూర్ కొనుగోలు అమ్మకాల వ్యాపారం జోరుగా సాగుతుంది। తెలంగాణ రైతులు పెద్ద మొత్తంలో ఆమ్చూర్ తయారు చేసి మార్కెట్కు తరలిస్తున్నారు। మామిడికాయలు కోసి వాటి పొట్టు తీసి ముక్కలుగా కోసి ఎండబెట్టి విక్రయించడం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు। ఇక్కడ రైతులు ఉత్తమమైన ఆమ్చూర్ తయారు చేస్తారనే పేరుండడంతో అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతాయి। వేసవి సీజన్లో మామిడి నుంచి ప్రధానంగా తయారు చేసే ఆమ్చూర్ని ఉత్తర భారతదేశానికి చెందిన ప్రజలు చాట్ మసాలా, చికెన్ మసాలా, డ్రై ఆమ్చూర్గా వారు తినే ఆహారంలో తీసుకునేందుకు వినియోగిస్తారు। అందుకే వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తారు। తెలంగాణలో దానికి మార్కెట్ మాత్రం నిజామాబాద్ వ్యవసాయ మార్కెటే। ప్రతి ఏడాది ఎండాకాలంలో ముఖ్యంగా మే జూన్ మాసంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వాటిని కొనుగోలు అమ్మకాల వ్యాపారం జోరుగా సాగుతుంది। ప్రస్తుతం ఆమ్చూర్ ధర క్వింటాల్కు 29,700 రూపాయలు పలుకుతుందని రైతులు చెబుతున్నారు। చెట్లు పట్టుకుంటున్నాం కాబట్టి ఆ చెట్లు వాళ్ళు రైతులు ఏం చేస్తారంటే మాకు ఒక చెట్టు కావాలంటే కూడా 8,000 నుంచి 10,000 దాకా ఇస్తారు ఒక చెట్టు మాకు। ఆ చెట్టు గురించి మేము చెట్టు ఎక్కి మేము ఆ కైకిలు కావాలంటే ఒక మనిషికి 1,000 రూపాయలు కావాలి। మేము మా భార్య మా పిల్లలు అందరూ కలిసి కూడా మేము తీసుకొచ్చి ఇంటికాడ పోసి గీకితే ఆ గీకిన దానికి కూడా 100కు 60 రూపాయలు తీసుకుంటారు। అవి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు మేము అవి ఎండ పోసుడు తీసుకొచ్చుడు మళ్ళీ ఆడికెళ్ళి వ్యాను మాకు ఆటో కిరాయిలు ఇటుకి 2,500 ఇట్లా 3,000 4,000 రూపాయలు దాకా ఇక్కడికి అవుతాయి మాకు। ఇందులో అయితే 30 నుంచి 35 దాకా రేటు ఉంటే ఇక్కడ రైతులు అందరూ బాగుపడతారు, రైతులు కూడా చాలా సంతోషపడతారు। అయితే దీనికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చాలా 20,000 లోపలనే ఎంత మంచి మాల్ కానీ 20,000 లోపలనే వాడడం జరుగుతుంది। ఇంతకుముందు అర్రాస్ పాట ఉండే అప్పుడు బాగుంటుండే అది। తెలంగాణలో మామిడి పంట పండించి ఆమ్చూర్గా విక్రయాలు జరిపే జిల్లాలుగా నిజామాబాద్, మెదక్, నారాయణఖేడ్, సంగారెడ్డి, జగిత్యాల, మహబూబ్ నగర్ జిల్లాలకు పేరుంది। ఆయా జిల్లాల్లో ఆమ్చూర్ క్రయ విక్రయాలు జరగవు। ఉత్తర భారతంలో సంబంధం ఉన్న వ్యాపారులు రోడ్డు, రైలు మార్గం ఉన్న నిజామాబాద్లోనే క్రయ విక్రయాలు జరుపుతారు। అందుకే కొన్ని సంవత్సరాలుగా ఆమ్చూర్ విక్రయాలు నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో కొనసాగుతున్నాయి। అయితే మార్కెట్లో ఆమ్చూర్ నిర్ణీత ధరకు అమ్మాలని ఎలాంటి ప్రామాణికాలు లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరకు అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి। ఈ విషయంలో రైతులు నిండా మునుగుతుండగా వ్యాపారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు। సహజంగానే మార్కెట్కు ఇతర జిల్లాల నుంచి ఆమ్చూర్ విక్రయాల కొరకు రైతులు ఆసక్తిగా వస్తున్నారు। ఆమ్చూర్ మోడల్ ధరగా 19,800 రూపాయలు ప్రకటించిన 5,000 రూపాయల ధర నుంచి కొనుగోలు చేసి అత్యధికంగా 26,400 రూపాయలకు కొనుగోలు చేశారు। గత సంవత్సరం క్వింటాల్ 35,000 రూపాయల ధర పలికినట్టు రైతులు చెబుతున్నారు। ఈసారి తక్కువ ధర పలకడం రైతుకు నిరాశ కలిగిస్తోంది। పూత ఊసినప్పటి నుంచి మేము పట్టుకుంటాం వీటిని, వాళ్ళు అడిగినంత ఒక 5,000 6,000 ఒక్కొక్క చెట్టుకు చెప్తే ఆ రకం ఇచ్చి మేము కాపాడుకొని ఈ ఖాతాకు వచ్చేదాకా కాపాడుకొని ఖాతా రాగానే దులుపుకుంటే ఒక్కొక్క ఆడి మనిషికి 100 కాయ గిక్తే 60 రూపాయలు। ఒక 3 రోజులు దీన్ని బండ మీద ఎండబోయాలి। ఆల్రెడీ బండ మీద ఎండబోసినాక మళ్ళీ ఇంట్లో తెచ్చి మళ్ళీ కుప్ప పోయాలి। నెంబర్ 1 మాల్కు 35,000 32,000 నడవాలి అది। కాబట్టి ఎంత ఉంటుందంటే 12,000 20,000 నడుస్తుంది। మాకు చాలా నష్టపోతున్నాం। ఇలా తంకరంతా ఏరాలి, మేము కూర్చుండి అంతా ఒక్కొక్కటి ఏరితేనే అది నెంబర్ 1 తంకర అవుతుంది। దానికి ఒక 15 రోజులు టైం తీసుకుంటారు సార్ ఏరటానికి। ఇంటి కుటుంబం, భార్య, పిల్లలు, మేము అందరం కష్టపడటం కానీ మాకు బరకత ఉండలేదు। కాబట్టి దీన్ని ఆన్లైన్లోకి కట్ చేసి
ఈ పాయింట్ మీదనే సవాల్ పెంచితే బాగుంటుండే. చెట్లు ధరలు ఎక్కువ పెరిగినాయి. ఈ వర్షాల వల్ల కూడా చాలా రాలిపోయి ఖరాబ్ అయిపోయినాయి. ఇక ఖరాబ్ అయినవి తీసుకొచ్చి కూడా మేము గీకినాం, తీసుకొచ్చినాం. తీసుకొస్తే ఇక్కడ రేటు తక్కువగా ఉంది. బయట ఇంతకుముందుకు రేటు 34,000 ఉంటుండే, ఇప్పుడేమో 21-20 ఉండేది. మరి ఇప్పుడు వీడికి వస్తే మాత్రం బాగా తక్కువ ఉంది. ఆన్లైన్లో సిస్టమ్ అయింది, మనకేమో తెలియదు. రేట్ ఎత్తారు మనకు తెలియదు. లాస్ట్కి అయితే ఎవరికి ఎక్కువ అయితే వాళ్ళకే ఇవ్వాల్సిందే. మనం ఉంచుకునేది కాదు, ఉంచుకుంటే ఖరాబ్ అయ్యేది ఇంట్లో. అందుకోసమే ఇచ్చిపోవడం జరుగుతుంది. అందుకోసమే ఎక్కువ పెరగాలని కోరుకుంటున్నాం. మాకు కనీసం అన్న మనకు 45,000, 50,000 ఉంటుండాలి క్వింటల్కు తెల్లమాల్. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు, ఇతర నిత్యావసర సరుకుల క్రయ విక్రయాలు ఈనాం ఆన్లైన్ ద్వారా క్రయ విక్రయాలు జరుగుతాయి. అయితే ఆమ్చూర్ మద్దతు ధర విషయంలో స్థానిక మార్కెట్లో నిర్ణయం జరుగుతుంది. నిజామాబాద్ మార్కెట్లో స్థానికంగా ఉండే వ్యాపారులు కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. ధర మొత్తం నిర్ణయించేది వారే కావడంతో మద్దతు ధర రాక ఆమ్చూర్ రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా మార్కెట్ యాజమాన్యం చర్యలు చేపట్టి మంచి ధర వచ్చేట్టు చూడాలని రైతులు కోరుతున్నారు. అనాదిగా కొన్ని అలవాట్లు, పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని అప్పటి పెద్దలు ఏదో ఒక సదుద్దేశంతో అలవాటు చేసిన పనులుగా మనం గ్రహించవచ్చు. అటువంటి పద్ధతిలో ఒకటైన వరి కంకుల కుచ్చులు పూర్వకాలంలో ఎక్కడ ఆలయాలు, గోపురాలు ఉంటే అక్కడ పెద్ద మొత్తంలో పైకప్పులకు వేలాడుతూ కనిపించేవి. అంతెందుకు కొందరి ఇళ్ల చూర్లకు వేలాడుతూ ఉంటే వాటిని పిచ్చుకలు తింటూ ఉండటం చూసే ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ప్రకృతిలో భాగమైన జీవరాశుల ఆకలి తీర్చినట్టు అవుతుందని పెద్దలు భావించేవారు. ఇటువంటి అలవాట్లు రాను రాను కనుమరుగవుతున్నా కొంతమంది మాత్రం ఇప్పటికీ వీటిని కొనసాగిస్తున్నారు. అలనాటి వ్యాపకాన్ని అలవర్చుకుని ధాన్యం కుచ్చులు తయారు చేస్తూ వాటిని ఔత్సాహికులకు అందిస్తూ ఉపాధి పొందుతున్న కోనసీమ వాసులపై ప్రత్యేక కథనం. పంట భూమిలో ఆరుగాలం చెమట చిందించి పండించే ధాన్యాన్ని రైతు ఎంతో అపురూపంగా భావిస్తాడు. రెక్కల కష్టంతో దక్కిన ఫలితంతో కొంత భాగాన్ని దేవుడికి పరమ భక్తితో నివేదిస్తాడు. తన కుటుంబ జీవనానికి ఊతంగా నిలిచి సిరులు కురిపించే వరి కంకులతో ఇళ్లను ముచ్చటగా, చూసిన వారు మెచ్చేలా ముస్తాబు చేసుకుని మురిసిపోతాడు. వరి కంకులను అందంగా అల్లి తయారు చేసే ధాన్యం కుచ్చులను వీధిలో వేలాడదీసేవారు కొందరైతే, తోరణాలుగా చేసి సింహద్వారానికి అలంకరించేవారు మరికొంతమంది. దేవాలయాల్లో సైతం ఇలా కుచ్చులు కట్టడం, ఆలయ సింహద్వారాలకు తోరణాలు పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో పచ్చని కోనసీమలో జరిగే తీర్థాలకు భక్తుల భుజస్కంధాలపై వెళ్లే ప్రభలకు సైతం ధాన్యం కుచ్చులు తగిలించి తాము పండించిన ధాన్యాన్ని దైవానికి నివేదంగా చేసినట్టు భావిస్తారు. ఇంతటి పరమార్థం కలిగిన ధాన్యం కుచ్చులు తయారు చేయడం భాగ్యంగా భావించి కొందరు వ్యక్తులు కుచ్చులు కట్టడం నేర్చుకుని ఆసక్తి కలిగిన వారికి అందించి ఆనందిస్తూ ఉపాధి కూడా పొందుతున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జి అగ్రహారానికి చెందిన ఆకుమర్తి వేమ సుందర్రావు ధాన్యం కుచ్చులు, పళ్లకు బుట్టలు కట్టి ఉపాధి పొందుతున్నారు. వరి పండ్లు తెచ్చి చాలా మంది నా వద్దకు కుచ్చులు తయారు చేయించుకుంటారు. సైజులు బట్టి 150 నుంచి 500 రూపాయల వరకు ఇస్తుంటారు అని సుందర్రావు అంటున్నారు. ప్రస్తుతం వరి కుచ్చులపై ప్రజల్లో ఆసక్తి ఉండడం తనకు ఉపాధి కల్పించిందని సుందర్రావు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మా మామయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి. ఎక్కువగా పక్షులకి కట్ట పట్టుకెళ్తారండి. ఈ మధ్యలో డెకరేషన్కి వీటికి పట్టుకెళ్తున్నారండి. నేను రావులపల్లిని హై స్కూల్ ఎదురుకుండా అమ్ముతానండి. శనివారం అమ్ముతానండి. అక్కడికి వచ్చి కొంతమంది పట్టుకెళ్తారండి. ఆర్డర్కి కనుక వెళ్తే ముందు చెప్పి మళ్ళీ పట్టుకెళ్తారండి. ఇవి అయితే అండి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి అండి. నేను ఈ మధ్యలో ఢిల్లీకి వేసానండి ఒకసారి. ఇవి అయితే అండి మళ్ళీ ఇదివరకు పూర్వం కట్టుకోరండి ఇంటి ముందు పక్షులకేనండి. ఇప్పుడు తక్కువ కడతం లేదు. నేను కట్టి అమ్మితే ఎలా ఉంటుందనండి మా మామగారు నేర్చుకోమన్నారండి. నేర్చుకున్నాక కట్టానండి. కట్టి చాలా మంది పట్టుకెళ్తున్నారండి. పట్టుకెళ్ళి ఇంటి ఎదురుకొని పక్షులకని కడుతున్నారండి. ఇక కొంతమంది చూసి బాగున్నాయనండి, కొంతమంది డెకరేషన్కి వీటికి వాడుతున్నారండి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి అయితే ఒక్కరోజు అండి. ఈ మళ్ళీ ఈ పక్షులన్నీ అయితే అండి నేనైతే ఓబలంక ఇస్తానండి. ఓబలంక సాయంత్రానికి వచ్చి ఒక 5-6 సార్లు ఇస్తానండి. ఎంఎస్ఆర్ గారేనండి, రెడ్డి గారు ఇంటి చుట్టూ కడతారండి బాగా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రబీ వరి కోతలు జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో పలు చోట్ల వరి కుచ్చులు తయారు చేస్తూ పలువురు బిజీ అయిపోయారు. వీటిని తయారు చేయడం అంత సులువేమీ కాదు. గతంలో వీటిని తయారు చేయడానికి ప్రత్యేకంగా కొందరు ఉండేవారు. ఆ తరం దాదాపు తగ్గిపోవడంతో కొన్నాళ్లు కంకుల కుచ్చులు కూడా కనుమరుగయ్యాయి.
కానీ ఇప్పుడు తిరిగి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీంతో పలువురు పెద్దతరం వారి వద్ద నేర్చుకుని వరి కుచ్చులు, తోరణాల తయారీ విరివిగా చేపడుతూ ఉపాధి పొందుతున్నారు. కోత కోసిన తరువాత ధాన్యం పరకలను ప్లాస్టిక్ తాడు లేదా పురికొసకు ఒకదాని తర్వాత ఒకటి వేలాడదీస్తూ క్రమ పద్ధతిలో అల్లుతారు. తర్వాత అన్నిటినీ కలిపి గుండ్రంగా చుట్టి కుచ్చు తయారు చేస్తారు. ప్రస్తుతం వరి కుచ్చులను ఇంటి ముందు పెట్టాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికి విపరీతంగా పెరిగింది. రాజమండ్రి నుంచి వచ్చాను నేను, పేపర్లో చూసి పేరు కనుక్కుని ఈయన శనివారం రావులపాలెం దగ్గర అమ్ముతూ ఉంటారంట. లోపలికి వచ్చాం. ఈ కంకి అనేది చాలా బాగా కట్టారండి. సాధారణంగా పిచ్చుకలకు వేయడానికి గంటలు అవి కొంటుంటే అవి ఉండవండి, వరి తడిచినా ఏం చేసినా వెళ్ళిపోతాయి. ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడు చూసేవాడిని, ఇంటికి మా గుమ్మానికి కట్టేవారు, అవి చేసేవారు. ఇది మళ్ళీ సేమ్ ఒక 20 ఇయర్స్ తర్వాత ఇవి కట్టడం చూస్తున్నాను. వర్షాకాలం కానీ మనకి పక్షులకి వాటికి ఫుడ్ దొరక్క అది నీళ్ళలోనే ఉంటాయి. సో ఇంటి చుట్టూ ఈ కట్టుకుంటూ ఉంటే సో వాటికి ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది, మన ముందర అయి తిన్నట్టు ఉంటాయి. ఒక ఆనందం. పల్లెల కంటే పట్టణవాసులే ధాన్య కుచ్చులపై ఆసక్తి చూపుతుండడం విశేషం. పలు ప్రాంతాల్లో ధాన్యం కుచ్చులు, తోరణాలు తయారు చేసి రోజుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. కొంతమంది నగరవాసులొచ్చి వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుని తీసుకువెళ్లడం విశేషం. వర్షాకాల సాగు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రైతులకు పలు సూచనలు చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. అన్ని వ్యవసాయ కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచామని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుని సాగు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త వంగడాలు ప్రైవేట్ యాజమాన్యాలు రూపొందించి అనుమతులు పొందిన విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. విచ్చలవిడి రసాయన ఎరువులు వాడకుండా అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులు వాడుతూ ముందుకు పోవాలన్నారు. ఇక సీడ్ మేళాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్న వ్యవసాయ శాఖ మంత్రి సూచనలు మీకోసం. రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ప్రాంతీయ పరిశోధన సంస్థల ద్వారా, అది పాలెం కావచ్చు, జగిత్యాల కావచ్చు, వరంగల్ కావచ్చు, విశ్వవిద్యాలయ క్యాంపస్ కావచ్చు, కేవీకేలు కావచ్చు, ఐసీఆర్ సెంటర్లు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా విత్తనాలను మనం రైతాంగానికి అందజేస్తాం. ఈ అందజేయడంలో రొటీన్గా అందజేయడం కాక ఒక ఏడు నుంచి ఇంకో ఏడుకి వచ్చేవరకు నూతన పరిశోధనలు, నూతన ఆవిష్కరణ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి విత్తనాలను కూడా మనం పరిచయం చేస్తాం రైతాంగానికి. అది నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం, ప్రతి ఏడు జరిగే కార్యక్రమం. పరిశోధన ఫలాలు రైతాంగానికి చేరడం కోసమే కాబట్టి మేలైనటువంటి వంగడాలను, మరింత అభివృద్ధి చెందినటువంటి వంగడాలను, మరింత రోగ నిరోధక శక్తి కలిగిన వంగడాలను, మరింత ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి వంగడాలను ఎప్పటికప్పుడు రైతులకు వినియోగంలోకి తేవడం కోసమే ఒక ఫోకస్ రావాలని, ఒక అటెన్షన్ రావాలని, ప్రజలందరికీ ఇది తెలియాలని, విస్తారంగా ప్రచారం జరగాలనే ఉద్దేశంతోన ఏకకాలంలో ఇన్ని సెంటర్లలో మన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతాంగానికి ఇస్తాం. దాని తదుపరి పోటీ ప్రపంచం కాబట్టి ఓపెన్ మార్కెట్లో ఉండేటువంటి సీడ్ కంపెనీస్ కూడా, డిఫరెంట్ కంపెనీస్ ప్రైవేట్లో వాళ్ళ ప్రొడక్షన్ ద్వారా వచ్చేటువంటి సీడ్ని కూడా వాళ్ళు కూడా రైతాంగానికి అందుబాటులో పెడతారు. ఎవరు పెట్టినా అంతిమంగా పరిశోధనలు, ఉత్తమమైన పరిశోధనలు, ఉత్తమమైనటువంటి ఆవిష్కరణలు వచ్చినటువంటి వాటినే ఇటు ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ, విశ్వవిద్యాలయాల ద్వారా కానీ, ప్రైవేట్ కంపెనీలు కానీ రైతాంగానికి అందుబాటులో పెట్టవలసి వస్తుంది. అప్పుడే ఆ మేలైనటువంటి విత్తనం ద్వారానే రైతు ఆశించినటువంటి దిగుబడి కానీ, అదేవిధంగా లాభదాయకంగా ఉండడం కానీ సాధ్యమవుతుంది. మామూలు పంటలు పండించడానికి మాత్రమే కాదు, విత్తన పంటలు పండించడానికి అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రాంతం మనకి. భూమి కూడా తనలో ఉండేటువంటి పోషకాలు ఏవి లేకుండా మనం పైనుంచి ఇచ్చేటువంటి రసాయనిక ఎరువులో, పైనుంచి ఇచ్చేటువంటి ఇతర జీవ ఎరువులో అవి మాత్రమే పనిచేసి మనకు పంటలు రావు. రైతాంగం తెలియక ఇంకా కొంత అమాయకత్వం ఉంటుంది. ఓ సంచి జతకి ఇంకో సంచి పోస్తే ఎక్కువ పంట వస్తుందన్న అమాయకత్వంతో పోస్తారు. అది అడుగుపిండి కావచ్చు, లేకపోతే యూరియా కావచ్చు, ఇష్టారాజ్యంగా పోస్తారు. యూరియా ఎక్కువ పోస్తే ఏమవుతుంది, తొందరగా పచ్చగా అయిపోతుంది పంట. తొందరగా పచ్చగా అయితే లాభం కంటే నష్టం ఎక్కువ. ఎక్కువ పురుగుల్ని ఆకర్షిస్తుంది, ఎక్కువ కీటకాలను ఆకర్షిస్తుంది, ఎక్కువ రోగాలను ఆకర్షిస్తుంది, పంట దెబ్బతింటుంది. అవసరం ఎంతో అంతే ఇవ్వాలి. ఆ విధంగా మనం రైతాంగంలో ఎరువుల వాడకం మీద, భూసార పరిరక్షణ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద, తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకునేటువంటి విధానాల మీద మనం రైతాంగానికి నిరంతరం శిక్షణని ఇస్తూనే ఉండాలి. ఇది నిరంతర పాఠం. ఇది కేవలం మనకు అవసరమైనటువంటి ఆహార పంటల కోసము,
వినిమయ పంటల కోసం, కమర్షియల్ క్రాప్స్ కోసం, పంటలు వేయడం కోసమే విత్తనాలు వేయడం కాదు, దేశం మొత్తం పంటలు పండించడానికి అవసరమైన విత్తనాలను పండించే పనిలో తెలంగాణ రైతాంగం నిమగ్నం కావాలి. అప్పుడే తెలంగాణ విత్తన ప్రాంతీయ ప్రత్యేకత అనేటువంటిది ప్రపంచానికి తెలియవస్తుంది. మన దగ్గర తయారయ్యేటువంటి విత్తనానికి ఉండేటువంటి అనేక ప్రత్యేక లక్షణాలు ప్రపంచంలోని చాలా దేశాలలో లేవు. అందుకే ఈరోజు మన దగ్గర తయారయ్యేటువంటి విత్తనాలు ప్రపంచంలోని చాలా దేశాలకు పోతాయి. అది పత్తి కావచ్చు, వరి కావచ్చు, మక్క కావచ్చు, చాలా రకాల విత్తనాలు ఈ దేశంలోనే కాదు దేశం వెలుపల అనేక దేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. కారణం ఏంటంటే ఈ విత్తనానికి తెలంగాణలో తయారయ్యేటువంటి విత్తనం ఏదైతే ఉందో ఇక్కడ భూమి కానీ, నేలలు కానీ, వాతావరణం కానీ విత్తనం నిల్వ ఉండడానికి, రోగ నిరోధక శక్తి కలిగి ఉండడానికి, జెర్మినేషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా అనువైనటువంటి తెలంగాణ విత్తనం అని చెప్పి ధృవీకరించబడింది. ఇదివరకే నిర్ధారణ అయింది ఇప్పటికే. అందుకే ప్రపంచంలోని దేశాలన్నిటికీ అవసరమైనటువంటి మూల విత్తనాలను, అవసరమైనటువంటి విత్తనాలను, పంటలకు వేసేటువంటి విత్తనాలన్నింటినీ రేపు దేశానికి అవసరమైన వాటికి సోర్స్ ఏంటి, ప్రైమరీ సోర్స్ అంటే తెలంగాణ అని రావాలి. ఆ దిశగా తెలంగాణ విత్తన అభివృద్ధి జరగాలనేటువంటిది మన కోరిక. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి శ్రేష్టమైన విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండేటువంటి రైతాంగ అవసరాలు తీరుస్తున్నాయి. రైతులకు మంచి విత్తనాలు ఇస్తున్నాం, మంచి దిగుబడులు వస్తున్నాయి. కానీ రైతులు పండించేటువంటి పంట ఏదైతే ఉందో అది సాధారణ పంటగా వినియోగం అవుతుంది వాళ్ళ తెలంగాణలో. తెలంగాణ రైతులు పండించబోయేటువంటి ఏ పంటలైనా సరే సాధారణ పంటలు కావు. భవిష్యత్తులో అవి అచ్చంగా విత్తనాలకు ఉపయోగపడేటువంటి పంటలుగా తెలంగాణ వ్యవసాయం వృద్ధి చెందాలి. ఖరీఫ్ సాగుకు సిద్ధపడుతున్న రైతులకు విశాఖ వాతావరణ పరిశోధన శాఖ తీపి కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల నుంచి చురుగ్గా కదిలి బంగాళాఖాతం అంతటా వ్యాపించి ఈ నెల చివరికి కేరళను తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మొదటి 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించే అవకాశం పుష్కలంగా ఉన్నట్లుగా తెలిపింది. జూన్ మాసంలో విస్తారంగా వర్షాలు పడి ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్న వాతావరణ శాఖ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా ఈసారి మాన్సూన్ సీజన్ వరకు చూసుకుంటే కనుక మరి ఋతుపవనాలు 4 రోజుల పాటు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని కొంత అంచనాలు వేసినప్పటికీ కూడా ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఋతుపవనాలు తాకాయి, అక్కడ విస్తరిస్తున్నాయి. అయితే వీటి ప్రభావంతో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి, అలాగే ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందా, ఇంకా ఎంతకాలం ఎండలు తీవ్రత ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం నేను వెదర్ ఆఫీసర్ సునంద గారితో ఉన్నాను, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చూస్తే కనుక ఎండల తీవ్రత ఇంకా ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఇంకా వాటి తీవ్రత అయితే ఉంది. ఏంటి మేడం, ఎలా ఉండబోతుంది వెదర్? ఇప్పుడైతే ప్రతి చోట కూడాను సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు, అంటే మే నెలలో ఉండే సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు, అంటే నార్మల్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవుతున్నాయి. రాయలసీమ లాంటి జిల్లాల్లో అయితే కనుక సాధారణ ఉష్ణోగ్రతలే 40 degrees అలా ఉంటాయి. సో అక్కడ 40 degrees కన్నా తక్కువగా రికార్డ్ అవుతున్నాయి. తర్వాత కొంచెం అబౌవ్ 41 అలాగా కూడా రికార్డ్ అవునా కూడా అవి సాధారణమైనటువంటి టెంపరేచర్స్. అంటే మే నెలలో మనకి అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత, ఉదయకాల ఉష్ణోగ్రతలు ఉంటాయి. సో అది జరుగుతుంది. రానున్న 2 రోజులు కూడాను ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఈ దిశగానే ఉంటాయి. రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ తెలంగాణ బోర్డర్ అండ్ రాయలసీమ బోర్డర్, అలాగే ఇంటీరియర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అలాగే నెల్లూరు జిల్లాల్లో కూడాను టెంపరేచర్స్ 40 and above ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అత్యధికంగా 38 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మధ్యలో వెస్ట్ గోదావరిలో మాత్రం 40 and అలా ఉంటాయి. రానున్న 5 రోజుల్లో కూడా కొంచెం సాధారణం మీద ఇంకా 2 to 4 degrees అబవ్ నార్మల్ ఉండే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు ఆల్రెడీ అండమాన్ నికోబార్ దీవులకి వచ్చినట్లుగా, వాటిని తాకినట్టుగా అక్కడ విస్తరిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కేరళ తీరాన్ని తాకాలని అంటే ఎప్పుడు జనరలీ జూన్ 1st week అవుతుంది. అయితే ఈసారి కొంత ఒక 2-3 రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ సూచనలను బట్టి తెలుస్తుంది. ఈసారి వెదర్ కండిషన్స్ ఎట్లా?
ఈసారి కూడాను ఇది మన ఐఎండి అయితే ఆల్రెడీ జూన్ 4కి తాకనై ఉందని చెప్పారు. ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆల్రెడీ చురుకుగా కదులుతున్నాయి. రానున్న 2 రోజుల్లో అండమాన్ సముద్రము అలాగే సౌత్ బే ఆఫ్ బెంగాల్ కూడాను మొత్తము కొంచెం కవర్ అయ్యే అవకాశం ఉంది. సో క్రమేపీ ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి రానున్న రోజుల్లో కూడా మరింత ఈ యొక్క చురుకుగా కదులుతూ మన భూభాగాన్ని చేరే అవకాశం ఉంది. కేరళకైతే జూన్ 4కి తాకే అవకాశం ఉందన్నారు. జూన్ 4కి తాకినట్లయితే మనకు కూడా 15 అరౌండ్ ఉండే అవకాశం ఉంది, ఆర్ 15 అబవ్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చేరేదాన్ని బట్టే మనకి ఆ తర్వాత కోస్తా ఆంధ్రాకి వచ్చేది కూడా ఉంటుందన్నమాట. సో ఇది మాన్సూన్ యొక్క పరిస్థితి. వారం రోజుల పాటు మే నెలలో సాధారణంగా వచ్చే ఉష్ణోగ్రతలు మాత్రమే ఈ వారం రోజుల పాటు కూడా నమోదవుతాయి. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఒక 4 రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ రిపోర్ట్ చేసింది. అయితే ప్రస్తుతం అండమాన్ తీర ప్రాంతంలో నైరుతి ఋతుపవనాలు విస్తరించే ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇక్కడ మన భూభాగంలోకి చేరేటప్పటికి జూన్ 14 తేదీ అయ్యే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అందుబాటులోకి వచ్చింది. రైతుల శ్రమ, సమయం ఆదాతో పాటు కూలీల కొరతను అధిగమించేటట్టుగా చేసింది. అటువంటి నూతన సాంకేతికత కలిగిన ఫెర్టిలైజర్ స్ప్రెడర్ రైతులకు సాగు రంగంలో ఎంతగానో ఉపయోగపడుతోంది. వరిలో ఎరువులు వెదజల్లే పరికరంగా చెప్పుకునే ఫర్టిలైజర్ స్ప్రెడర్ పనితీరు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మానవుడు సృష్టించిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఓ చిన్న కుగ్రామంగా మారిపోయింది. గత 2 దశాబ్దాల్లో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. దాంతోపాటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. నేడు రైతును కలవరపాటుకు గురిచేసిన కూలీల సమస్య, అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పద్ధతులు ఊరట కలిగించాయి. డ్రిప్, మల్చింగ్, స్ప్రింక్లర్స్, హార్వెస్టర్స్, స్ప్రేయర్స్, సీడర్స్, ప్లాంటర్స్ వంటి రకరకాల యంత్ర పరికరాలతో రైతులు సమయం, డబ్బు, శ్రమ ఆదా చేసుకుని వ్యవసాయంలో ముందడుగు వేస్తున్నారు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువుల ఆదా చేసుకుని చక్కటి పనితనం కలిగి రైతుకు చేదోడు వాదోడుగా నిలిచే యంత్ర పరికరంలో మరో ముఖ్యమైనది ఫెర్టిలైజర్ స్ప్రెడర్. దీన్ని ఎరువులు వెదజల్లే యంత్రం అని కూడా పిలుస్తారు. సాధారణంగా వరిలో 4 సార్లు ఎరువులు వాడతారు. వరి వేసే ముందు దుక్కులో 1 సారి, ఎదుగుతున్న దశలో 3 సార్లు ఎరువులు వేస్తారు రైతులు. అయితే ఒక కూలీ రోజుకు 2 ఎకరాలకు మించి యూరియా, డిఏపి, పొటాష్ వంటి ఎరువులు వెదజల్లటం లేదు. ఈ వెదజల్లే యంత్రంతో అయితే కేవలం 20 నిమిషాల్లో ఎకరా పొలంలో ఎరువులు వేసుకోవచ్చు. ఈ ఎరువులు వెదజల్లే యంత్ర పరికరం ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చి వినియోగించడం జరుగుతుంది. ఈ పరికరంలో ఎరువులు నిల్వ పెట్టుకోవటానికి పెద్ద గరాటా ఆకారంలో ఆఫర్ ఉంటుంది. 6 బస్తాల ఎరువును దీనిలో నింపుకోవచ్చు. అంతేకాకుండా దాని కింది భాగంలో గుండ్రంగా ఉండే చక్రం ఉంటుంది. దీని సాయంతో ఎరువులు వెదజల్లబడతాయి. ఎరువులు వేసే పరిమాణం కూడా నియంత్రించడానికి వాల్వ్ ఉంటుంది. శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు వరిలో 4 ఎకరాలకు 4 బస్తాల డిఏపి, 1 బస్తా న్యూరేట్ ఆఫ్ పొటాష్ దుక్కిలో చల్లటం రైతులు చేస్తారు. ఈ యంత్ర పరికరంతో ఎకరా పొలంలో కేవలం 20 నిమిషాల్లో దుమ్ము చేసిన పొలంలో ఎరువులు వెదజల్లుకోవచ్చు. ఫెర్టిలైజర్స్ స్ప్రెడర్ కమతాల సైజుని బట్టి తక్కువలో తక్కువ 1 రోజుకు 20 ఎకరాల వరకు ఎరువులు వేసుకోవచ్చు. చిన్న ట్రాక్టర్ అంటే 25 హెచ్పి సామర్థ్యం కలిగిన వాటికి అమర్చి ఉపయోగించుకోవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రబ్బర్ చక్రాలు ట్రాక్టర్కు అమర్చుకుంటే వరి ఎదిగే 45 రోజుల సమయం వరకు ఫెర్టిలైజర్ స్ప్రెడర్తో ఎరువులు వేసుకోవచ్చు. రకరకాల కంపెనీల నుంచి ఈ పరికరం అందుబాటులో ఉంది. దీని ఖరీదు 30,000 నుంచి 50,000 వరకు ఉంటుందని శాస్త్రవేత్త చెబుతున్నారు. ఈ పరికరం రైతులకు వరమని, దీనిలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొలమంతా సమాన పరిమాణంలో ఎరువులు వెదజల్లటం జరుగుతుందని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు, అగ్రి క్లినిక్లు కొని రైతులు ఉపయోగించుకునేలా చేస్తే సమయం, శ్రమ, డబ్బు ఆదాతో పాటు దిగుబడులు పెరిగి రైతులకు ఉపయోగం జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.